ఆరోగ్యం వ్యాయామానికి ఉన్న అవసరం పట్ల ప్రజలకు అవగాహన పెరగటం చాలా అవసరమన్నది ఆడుదాం ఆంధ్ర పోటీల ఉద్దేశమన్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గ్రామ స్థాయి నుంచి ఎవరూ కూడా ఎప్పుడూ ఊహించని పద్ధతులు మన మట్టిలోని మాణిక్యాలను గుర్తించాలన్నారు. విశాఖలో ఆడుదాం ఆంధ్ర పోటీల ముగింపు వేడుకలో పాల్గొన్న సీఎం జగన్ విజేతలకు బహుమతులు అందజేశారు. ఇక ప్రతి ఏటా ఆడుదాం ఆంధ్ర పోటీలు జరుగుతాయని ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 రోజుల పాటు ఉత్సాహంగా జరిగిన ఆడుదాం ఆంధ్ర పోటీలకు తెరపడింది. విశాఖ వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియంలో ఆ పోటీల ముగింపు వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముగింపు వేడుకలకు హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. విశాఖ ఏలూరు జట్ల మధ్య జరిగిన ఫైనల్స్ ను అరగంట సేపు ఎంతో ఆసక్తిగా వీక్షించారు సీఎం జగన్. వికెట్ పడినా 4 సిక్సర్లు కొట్టినా ఇరు జట్లను చప్పట్లతో ప్రోత్సహిస్తూ ఉత్సాహపరిచారు. ముగింపు వేడుకలకు రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన క్రీడాకారులను ఉద్దేశించి ప్రసంగించిన సీఎం జగన్ ఆరోగ్యానికి క్రీడల అవసరం ఎలాంటిదో అవగాహన పెంచడమే ఆడుదాం ఆంధ్ర ప్రధాన ఉద్దేశమన్నారు. అదే సమయంలో గ్రామ స్థాయి నుంచి మట్టిలో మాణిక్యాలను వెలికి తీయడమే లక్ష్యమన్నారు. గ్రామ స్థాయి నుంచి ఎవరూ కూడా ఎప్పుడూ కూడా ఊహించని పద్ధతిలో మన మట్టిలోని మాణిక్యాలను మనం ఐడెంటిఫై చేయగలిగితే, ఆ మట్టిలోని మాణిక్యాలను మనం సానపట్టగలిగితే, సరైన ట్రైనింగు, వారికి సరైన పద్ధతిలో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ సరైన శిక్షణ మనం ఇవ్వగలిగితే, ఇటువంటి మట్టిలో ఉన్న మాణిక్యాలను మనం జాతీయ స్థాయిలోనూ అంతర్జాతీయ స్థాయిలోనూ ఇంకా ఎక్కువగా మన ఆంధ్ర రాష్ట్ర పిల్లలను పరిచయం చేయగలుగుతాము అన్నది రెండవ ఉద్దేశం. ఉత్తరాంధ్ర గడ్డపై సగర్వంగా ముగింపు వేడుకలను నిర్వహించడం సంతోషంగా ఉందన్న సీఎం మన పిల్లలను అంతర్జాతీయ స్థాయిలో పరిచయం చేయగలుగుతామని చెప్పారు. ఈరోజు మనం చేసిన అడుగు ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఈ అడుగులు పడతాయి. మన పిల్లల్ని ఐడెంటిఫై చేయడం, వాళ్ళకు మరింత తర్ఫీదు ఇచ్చి జాతీయ స్థాయిలో వాళ్ళను అంతర్జాతీయ స్థాయిలోనూ పరిచయం చేయడం ఒక భాగం అయితే, రెండవ భాగం సచివాలయ పరిధిలో నుంచి స్పోర్ట్స్ను మరింత ప్రోత్సహిస్తూ ఎక్సర్సైజ్కున్న వాల్యూను, హెల్త్కి సంబంధించిన అంశాలకు ఎంత అవసరమో దీనిని ప్రతి సచివాలయం పరిధిలోనూ కూడా దీనిని మరింతగా కూడా ముందుకు తీసుకుపోతూ ప్రోత్సహిస్తూ అడుగులు వేసే కార్యక్రమం. వీటి అన్నిటి వల్ల మరింత ప్రోత్సాహం జరగాలి ఆటలకు, మన పిల్లలకు మరింత మంచి జరగాలని మనసారా కూడా కోరుకుంటూ, దాదాపు 25 లక్షల మందికి పైగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారని, అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన పలువురిని గుర్తించి ఆయా క్రీడల్లో శిక్షణ ఇప్పిస్తున్నట్టు చెప్పారు. క్రికెట్ నుంచి 2 పిల్లలకి 2 చెల్లెమ్మలకు మొత్తంగా 4 ఐడెంటిఫై చేయడం జరిగింది. కబడ్డీ నుంచి కూడా 3 మగపిల్లలకు 1 చెల్లెమ్మకు మొత్తం 4 ఐడెంటిఫై చేయడం జరిగింది. వాలీబాల్ నుంచి 1 మగపిల్లాడు 1 చెల్లెమ్మను ఐడెంటిఫై చేయడం జరిగింది. మొత్తంగా 14 మంది పిల్లలను, టాలెంట్ ఉంది, మట్టిలో మాణిక్యాలు, వీళ్ళకి ఇంకా సరైన ట్రైనింగ్ కన్నా ఇవ్వగలిగితే వీళ్ళందరూ కూడా జాతీయ స్థాయిలోనూ అంతర్జాతీయ స్థాయిలోనూ ఆడే పరిస్థితి ఉంటుంది అని చెప్పి ఈ పిల్లలను ఐడెంటిఫై చేసి ఈ పిల్లలకు మరింత ట్రైనింగ్ ఇచ్చే దిశగా అడుగులు వేయడం మొదలుపెట్టాం. ముగింపు వేడుకల సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలను సీఎం ఉత్సాహంగా వీక్షించారు. 5 నిమిషాల పాటు జరిగిన లేజర్ షో, మిరుమిట్లు గొలిపే బాణాసంచా వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.